జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. వారాహి మాత, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. ఈ కొత్త అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ యొక్క సకల కష్టాలను కూడా తీరుస్తాను. వాళ్ళకి మంచి రాజయోగము, ఐశ్వర్యము, ధనప్రాప్తి అనేది కలిగేలాగా చేస్తాను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి. మరి ఈ కొత్త అమావాస్యని శని అమావాస్య కూడా అని అంటారు. ఈ అమావాస్య రోజున మనం ఏం చేస్తే మన యొక్క కష్టాలన్నీ తీరి మన కోరికలన్నీ తీరుతాయో ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మార్చి 29ని కొత్త అమావాస్య లేదా శని అమావాస్య అని కూడా అంటారు. ఇలా చేస్తే మనకి 7 తరాల ఐశ్వర్యము అనేది మనకి కలుగుతుందంటండి. మరి ఏం చేయాలో మనము తప్పకుండా తెలుసుకుందాము. ఈ ఏడాది మార్చి 29వ తేదీన శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. ఇదే సమయంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది. శనివారంతో కలిసి వచ్చే అమావాస్యను శని అమావాస్య అని కూడా అంటారు. ఈ శని అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను, నియమాలను పాటించడం ద్వారా మన ఇంటికి విపరీతమైన ఐశ్వర్యము అనేది కలిసి వస్తుందో మనము తెలుసుకుందామండి. ఒకే రోజున గ్రహణం అలాగే అమావాస్య అనేవి ఏర్పడము అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:13 గ్రహణము అనేది ముగిస్తుంది. అయితే గ్రహణము భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరము అయితే ఏమీ లేదండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు గనక 9 సార్లు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యము అనేది కలిసి వస్తుంది. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త యొక్క సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు అనేవి సంచరిస్తూ ఉంటాయట. ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడతాయట. ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంటికి ఉన్న అష్టదరిద్రము అనేది తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా చాలా మంచిదండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం గనక స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని గనక 108 సార్లు జపించండి. డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభము అనేది కూడా కలిసి వస్తుంది. అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే 1,000,000 జన్మల పుణ్యఫలితము కూడా లభిస్తుందట. తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుందంట. అమావాస్య రోజున పొరపాటును కూడా తలకు నూనె అనేది రాయకూడదు. ఇది అనారోగ్యాలకు దారి తీస్తుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారండి. గుమ్మడికాయకు ఎన్నో దైవిక శక్తులు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మనము ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మం ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇల్లు అంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ కూడా అతి శీఘ్రంగా తొలగిపోతాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పను వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగము అనేది కూడా సిద్ధిస్తుందండి.
అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దిష్టి అనేది తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. మన యొక్క ప్రతి కోరిక కూడా తీరే సమయము అమావాస్య రోజున ఉంటుంది. ఈ శని అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో మీరు జీవిస్తారండి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రము అనేది వెంటాడుతూ ఉంటుంది. అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. మీ ఇంట్లోకి చెడు శక్తులు కూడా అడుగు పెడతాయి. అమావాస్య రోజున ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యము అనేది లభిస్తుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. ఇక అమావాస్య రోజున మాంసాహారాన్ని అసలే తినకూడదండి. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజున గోమాతను మనము పూజించాలి. అమావాస్య రోజున గోమాతను పూజిస్తే జీవితంలో మనము ఉన్నత స్థాయికి ఎదుగుతామట. ఈ అమావాస్య రోజు ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యం మూలంగా పెట్టండి. అమావాస్య పూర్తయిన మరుసటి రోజున తెలిసి ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా ఆ ఉప్పును పారేయండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదట. కాబట్టి ఈ పనులు మీరు అసలు చేయకండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నూతన వస్త్రాలను ధరించకూడదు. అలాగే కొత్త పనులను కూడా ప్రారంభించకూడదు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇంటికి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న గ్రహపీడలన్నీ కూడా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువాని శుభ్రం చేసుకొని మీ బీరువాకి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మీ ఇంటిపై లక్ష్మీ యొక్క కటాక్షము అనేది కలిగి సిద్ధిస్తుంది. అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా గోధుమలు, బియ్యము అలాగే చీపుళ్లను కొనకూడదు. వీటి వల్ల మీ కుటుంబానికి దరిద్రము అనేది సంభవిస్తుంది. అమావాస్య రోజుల్లో దేవుని పటాలను కూడా శుభ్రం చేయకూడదు. ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే క్రమక్రమంగా అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున ఎవరితోనో అబద్ధము చెప్పకూడదు. అమావాస్య నాడు భార్యాభర్తలు దూరంగానే ఉండాలి. ఆ రోజున కలవకూడదు. ఈ శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే, శనిదేవుని ముందు దీపారాధన చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టము అనేది కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా కూడా ఉంటుంది. అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు, దుప్పట్లు, నల్లబట్టలను దానం చేయాలి. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం కూడా కలుగుతుంది. అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడము, పూర్వీకులకు తర్పణం ఇవ్వడం వల్ల మన యొక్క పూర్వీకులు సంతోషిస్తారని, మన ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదము కూడా ఉంటుందని మన పెద్దవారి నమ్మకం అండి. అలాగే మీరు కూడా తప్పకుండా చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేస్తే మీకున్న సకల దరిద్రాలు, కష్టాలన్నీ పోయి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా మీ జీవితంలో అమ్మవారు కలిగేలాగా సిద్ధింపజేస్తారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.